నేను ఆచరిగా మాట్లాడుతూ బ్రతికే ఉన్నాడు చావలేదు అని చెప్పంటున్నారు. ఓడిపోయినా చచ్చిపోయినా పులిపులే అంతే. ఏంటే ఓడిపోయినా చనిపోయినా చచ్చిపోయి తెలిసిన ఒకటే, ఎవరి పరిపాలన ఒకటే అయ్యా. జగన్ గారు ఉన్నప్పుడు పర్వాలేదండి, మరి ఇప్పటి నుంచి అలా ఉండదో తెలీదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ కంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పారు, చెయ్యాలి కదండి. అది హామీ నిలబెట్టుకోవాలి, చెయ్యాలి. చేశారు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము టోర్కి గట్ట వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మేము అక్కడ కాలు గదులు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఒక కాయగూరలు తప్ప. మరి అలాగే ఈయన కూడా అలా పరిపాలనిస్తే చాలా మంచిది, అందరికీ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నాడు చావలేదు అని చెప్పడం జరిగింది. తప్పు అనకూడదు, అలా అనకూడదు, తప్పు. వాళ్ళైనా మనలాగనే కదా, మనం ఒకసారి ఓడిపోయి వచ్చినడమే కదా, ఆయన అంతే. ఎవరినైనా గౌరవించాలి, అనకూడదు. అంటే ఇంకా ఆయనకి చాలా బలం ఉంది తెలంగాణలో కానీ ఇక్కడ కానీ, రెడ్లు జగన్ గారు బలం ఉందని ఉంటే మాత్రం మనకెందుకు, ఇక్కడ బాగా చేయాల మనకి. ఆయన ఎవరైతే ఎంతైతే మనకెందుకు. అది అమరావతిని బాగా చేయాల, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మనకెందుకు, ఆయనకి ఎంత బలం ఉంటే. వచ్చేవాళ్ళు బాగా చూడాలి, పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రావాలి, ఫ్యూచర్, రోడ్లు బాగుండాలి. అది అంటే గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలా ఎక్కువ ఇవ్వటమేమి కాదు కానీ కంటిన్యూ చేస్తున్నారుగా. ఆయనలాగా ఈయన చేసినవన్నీ పీకేయలేదు కదా ఆయన. చంద్రబాబు నాయుడు ఈ బిల్డింగులు కోల్సలా అలా ఏం చేయలేదు కదా. అంటే హామీలు చేస్తారు, కొత్త ఏమక్కర్లా, ఉన్నాయి కంటిన్యూ చేసి జనాల మీద భారాలు పడేయకుండా ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని చెప్పి జగన్ చనిపోతే ఆయన పదరికి ఏమొస్తుందంట, ఏమొస్తుంది? జనం ఓడించలేదు. 3 పార్టీలు, పెద్ద పార్టీలు కలిసి ఓడించారు జగన్ కావాలని జనం ఓడించలేదు జగన్ ఇవ్వాలి కాకుండా 2029 జగన్ వస్తారు సీఎం. అంతే, అది అంతే అన్న. జనాలను ఎవడు మోసం చేశాడు జనాలను ఎవడు మోసం చేయలే. జనం కూడా జగన్ మోసం చేయలేదు. కాకపోతే బూతులు తిట్టుకోకూడదు రాజకీయ నాయకులు. వాళ్ళు బూతులు తిట్టారు, వీళ్ళు ఏం చేశారు, జనాలను చంపారు వీళ్ళు. అవునే కదా, రాజకీయం అంటే ఎలా చేయాలా ఇలా తెలియలేదు. ఆంధ్ర వాళ్ళే కదా రాష్ట్రాన్ని పరిపాలించారు, తెలంగాణ ఆంధ్రాన్ని 3 రాష్ట్రాన్ని పరిపాలించారు. పరిపాలించిన వాళ్ళు ఎలా ఉండాలా? తెలంగాణలో ఎవడన్నా 3 రాష్ట్రాన్ని పరిపాలించాడా? అయినా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు? పెదలను అప్పుడుగా చూసుకుంటున్నారు, ఎవరికి తెలిసిందని తిట్టుకుని కొట్టుకుంటున్నారా? రాష్ట్రాన్ని చూడాలా, పెదలను కొట్టుకోకూడదు, అలాగే వాళ్ళ బూతులు తిట్టకూడదు. వాళ్ళు బూతులు తిట్టారు, జగన్ ఓడిపోలేదు. జగన్ వాళ్ళ బూతుల మంత్రులు అన్న వాళ్ళు ఓడించారు, పెదలే ఓడించలేదు జగన్ ఏళ్ళు ఓడించారు 3 కలిసి. అవునా, జగన్ సింగల్ గా ఇప్పుడన్నా సీఎం జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చినాడు, చూద్దారా ఇచ్చినాడు. వాళ్ళది ఎంత ఇస్తారో వీళ్ళు ఎంత ఇస్తారో అప్పుడు జనాలు తెలుస్తుంది. అవునా కదా, జగన్ ఇచ్చినవి చేసాడో అది చంద్రబాబు ఇచ్చి అన్నది జనంకి ఇంకొక 6 నెలలు పోతే వెళ్దాం. 6 నెలలు పోతే తెలుస్తుంది. కాకపోతే బూతులు తిట్టుకోకూడదు. వాళ్ళ 3 నాయకులు ఒకటే, చంద్రబాబు నాయుడు జగన్ అన్నవాళ్ళు 3 ఒకటే. వాళ్ళని లేబర్ తిడుతున్నారు, జగన్ లేబర్తో తిట్టించాడు చంద్రబాబు నాయుడిని. అలాగని చంద్రబాబు నాయుడు కూడా లేబర్తో తిట్టింతే అలాగా వాళ్ళ పరువు పోతుంది. ముందు పక్క రాష్ట్రాన్ని పెట్టి నేర్చుకోవాలి మనవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ పోయారు బతక, నాకు లేబర్ అంతానే. ఎందుకు పోయారు? ఇక్కడ తిరంగాక అక్కడ పోయారు. వాళ్ళు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? మంత్రి చేశాడా? ఏం చేశాడు? సీఎం అవ్వాడు. తిడతాడా, కొట్టిందాడు ఎవరన్నా? వీళ్ళు మాట్లాడితే బూతులే, వాళ్ళు వస్తే బూతులు, వీళ్ళు వస్తే జనాన్ని కొట్టడం. ఏ రాష్ట్రం ఏం బాగుపడితే పోతే ఏం చేస్తారా? వీళ్ళు ఎలా కొట్టుకుంటుంటే ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు ఉండరు. ఏంటంటే మనుషులు ఆ పని లేక ఆకలితో ఎడుతున్నారు. ఇక్కడ ఆకలిడమ్మ శుభ్రంగా పరిపాలన చేసుకుంటున్నారు. కేసీఆర్ సీనియర్ ఏం కాదు, రాజకీయాల్లో సీనియర్ తప్ప ఎప్పుడు సీఎం కూడా చేయలేదు. ఆయన అడిచక్క చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వీళ్ళు 3 కలిసి ఏం చేశారు? వాళ్ళు వస్తే ఏం కొట్టడం, వీళ్ళు వస్తే వాళ్ళు కొట్టడం. అదే రాజకీయం. అంటే ప్రజల వ్యతిరేకత ఉంది, దానివల్ల ఓడిపోయాడు జగన్. వ్యతిరేకం లేదన్న, ఉంటుంది అలాగే 100%లో 30% ఉంటుంది కానీ మరీ వ్యతిరేకం అయితే లేదు. కాకపోతే ఇంకా అన్నీ వాళ్ళు తిట్టడం, బూతులు తిట్టడం జగన్కి నచ్చక నేను పక్క జగన్ ఫ్యానే. నాకు కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్ట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పెద్ద అతను గౌరవం ఇవ్వాలి. అలాగని జగన్ కూడా ఇలా గౌరవించాలి, అలాగే పవన్ కళ్యాణ్ గౌరవించాలి. వాళ్ళ గౌరవించుకుంటలేదు. జనం తిట్టకపోతే ఏం చేస్తారా? రాని తిట్టకపోతే ఏం చేస్తారు చెప్పు? వీళ్ళ కార్యకర్తలు వస్తే వాళ్ళని తిడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు వస్తే వీళ్ళు తిడుతున్నారు. తిట్టుకునే సరిపోయింది జనాలకు పని. మొన్న జగన్ గారు పరిపాలన చేసినప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఏంటి, ఈ డబ్బులు పంచడం ఏంటి, ఇది మరో శ్రీలంక అయిపోతుంది,
అన్నాడు. ఇప్పుడు ఆయనకి మించిన పథకాలు ఈయన ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమైపోద్ది ఈ రాష్ట్రం? ఏ లంక అయిపోద్ది? ఏదైనా కానీ నిజం మాట్లాడాలి. అది కార్పొరేటర్ అవనే, కార్యకర్త అవనే, రోడ్డు మీద నడిచేవాడు అవనే, ప్రజానాయకుడు అవనే, ఎంపీ అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే. న్యాయం అనేది ఒకటి, వయసు అనేది ఒకటి ఉంటుంది. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి, ఆలోచన చేయాలిగా. అతను కుర్రోడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈయన వయసు ఎంత? 75 ఏళ్ళు. ఈయన ఏం చేయగలడు? మాట వరుసకి నీకు పదవి లేదనే ఉద్దేశంతో నువ్వు శ్రీలంక అయిపోతే, ఒక ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈ 75 ఏళ్ల వయసులో ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు 70 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు. ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు నిలబడి ఆయనకి 70 సీట్లు గెలిపించావు. తర్వాత సినిమా ఏమైంది? 51కి వెళ్ళింది. అంటే నీ పరిపాలన ఎంత విధి విధానాలకు విరుద్ధంగా ఉందో ఆలోచించుకోమను. అందుకేగా ఆయనకి 51 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా జగన్కి ఇచ్చినంత గౌరవం మానవ జన్మలో ఏ మనిషి కూడా ఇవ్వడం. ఆడు ఇచ్చాడే అంటే అది మానవ జన్మకే అవమానకరమైన విషయం. జగన్ అన్న పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎనీ రాష్ట్రం ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చాడు, 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నాడు. మొన్న 1500 ఇస్తారన్నాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 1500 ఇస్తాడంట, 15,000. ఇప్పుడు ఇంట్లో వీళ్ళకి 50,000కి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛను? 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడంట. బస్సులు ఫ్రీ అంట. ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మన జగన్ వివరించి చెప్పాడు, ఇక్కడికే నాకు సినిమా కాలిపోతుంది, నువ్వు ఇస్తానన్నవి ఇస్తే దీనికి డబల్, నేనే అల్లాడిపోతున్నాను, నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి, నువ్వు గెలిస్తే మాత్రం అని కొండ బద్దలు కొట్టినట్టు ప్రజానీకానికి తెలియపరిచాడు. అంటే గతంలో ఏం చేయలేదంటారా చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు ఆయనకి తెలుసు కదా, అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు కదా. అది వైసీపీ ప్రభుత్వం మరి టీడీపీ డ్రామాలు ఆడుతుందని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కరెక్ట్ అంటారు? డ్రామాలు అయిపోతే ఈ 150 సీట్లు ఉండేవాడికి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అవన్నీ డ్రామాలు వేసిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మరి ప్రజలకే తెలుసు, మరి వాళ్ళందరికీ తెలిసిన విషయం. అవన్నీ డ్రామాలు కాకపోతే 150 సీట్లు వచ్చినాయి, 11 సీట్లకి ఎందుకు పడిపోతాయి? అంటే ప్రజల్లో వైసీపీకి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది, అందుకోసం మా ప్రజలు మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా. అదంతా ఉట్టి మాటలు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు 150 పోయిన 100 పోయిన 50 అని రావాలి. అసలు ఒక్కొక్క ఏరియా మొత్తం తూడ్చుకుపెట్టిపోయింది కదా. కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ లేదు, ఒక్కడి గెలవాలి వైసీపీ వాడు. గెలిచారా? మరి కృష్ణా జిల్లాలో ఒక పక్కన కాకపోయినా ఒక పక్కనైనా ఆయన మంచి చేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన మంచి చేయలేదు అనేవాడు ఎవడ కనపడలా. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, పెన్షన్ పెంచాడు, ఇంకోటి ఏదోటి ఆయన చాలామందికి మంచిగా చేశాడు. ఆ మంచి వలన ఆయనకి ఓట్లు వేస్తానన్న ధీమాతో ఆయన ఏవో చెప్పాడు. ఈయన చెప్పాడు, ఆడవాళ్ళు వచ్చారో మాకే గుద్దేశారని వైసీపీ వాళ్ళంతా అనుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి గుద్దిన సైకిల్కి గుద్దారు, వైసీపీకి గుద్దల. ఇప్పుడు ఆయన చేసిన వాటికి వాళ్ళు అప్పులు చేశాడు అన్నాడు ఈయన. ఆయనకంటే ఎక్కువ పెట్టాడు ఈయన. ఆయన అప్పులు చేసినప్పుడు ఈయన ఎన్ని అప్పులు చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు శ్రీలంక అవుతుంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ పథకాలు పెట్టారు కదా. అప్పుడు అదే ఏమవుతుందని చెప్పేసి వైసీపీ ఇప్పుడు అది కూడా మనం వేసి చూద్దాం. ఇప్పుడు ఆయన శ్రీలంక చేసినప్పుడు ఈయన ఏ లంక చేస్తాడు? ఆయన శ్రీలంకని వీళ్ళే అన్నారు కదండి. ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు ఈయన. 3,000 4,000 చేస్తానంటున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానంటున్నాడు. 18 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ 150-1,500 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయనకంటే ప్రణాళికలు ఈయన ఎక్కువ పెట్టినప్పుడు, ఆయన అప్పు చేసినప్పుడు ఈయన అప్పు చేయకుండా ఎట్లా చేస్తాడో, దాటిని ఎట్లా అమలు చేస్తాడో చూద్దాం.